ప్రాణం పోయినా మళ్ళీ ఈ అలవాటుకి బానిస కాలేను. అది నా వల్ల కాదు. నాకు చాలా సంతోషంగా ఉంది కృష్ణ. మా అత్తయ్య నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు నీ విలువని కాపాడుకొని నువ్వు గ్రేట్ అనిపించుకున్నావు. ఈ అగ్ని పరీక్షలో మా అత్తయ్య నమ్మకమే గెలిచింది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. చిత్రావతి గారు కృష్ణకి మందు బాటిల్ ఎందుకు ఇచ్చారు? ఏంటక్కా, ఏంటి ఆలోచిస్తున్నావు? పుష్ప, ఈ లోకంలో ఏ తల్లైనా తన కొడుకు కష్టాల్లో ఉన్నాడని, టెన్షన్ పడుతున్నాడని వాడి దగ్గరకొచ్చి తాగమని చేతికి మందు బాటిల్ ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకంటే తన బిడ్డ నాశనం అవ్వాలని ఏ తల్లి కూడా ప్రోత్సహించదు. అలాంటిది చిత్రావతి గారు నిన్న కృష్ణకి మందు బాటిల్ ఇచ్చి తాగమని చెప్పడం ఏంటి? కృష్ణ మందు తాగలేదు, అది వేరే విషయం. కానీ ఆవిడెందుకు అలా చేసింది? అసలు ఆవిడ ఉద్దేశం ఏంటి? అక్క, ఆవిడ ఉద్దేశం ఏమైనా కృష్ణ అన్నయ్య మందు తాగలేదు కదా, అందుకు మనం సంతోషించాలి. కృష్ణ తాగడని కృష్ణ మీద నాకు నమ్మకం ఉంది. కానీ ఆవిడెందుకు అలా చేశారు అనే ఆలోచిస్తున్నాను. నీకు తెలీదు పుష్ప, ఆ పిల్లల్ని మంచి మనుషులుగా తీర్చిదిద్దాలని, కృష్ణని తన చెడలవాట్ల నుంచి బయటపడేయాలని నేనెన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపానో, ఎన్ని ప్రయత్నాలు చేశానో నాకు మాత్రమే తెలుసు. అలాంటిది కృష్ణ పూర్తిగా మారిపోయి ఆ నరకకూప నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న ఈ సమయంలో ఇప్పుడొచ్చి ఆవిడలా మందు బాటిల్ ఇవ్వడంలో ఆవిడ మీద నాకేదో అనుమానంగా ఉంది. ఇదేంటి, ప్రాణం వస్తుంది, పైగా చేతిలో బ్యాగ్తో వస్తుంది. ఈ ఇల్లు వదిలి వెళ్ళిన మనిషి మళ్ళీ ఈ ఇంట్లో తిష్ట వేయడానికొచ్చిందా? అసలెందుకొస్తుంది? చిత్రావతి గారు, చిత్రావతి గారు! అత్తయ్య, ఏంటేంటి? ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన రాణమ్మ మళ్ళీ వచ్చింది, పైగా ఏదో లగేజ్తో మళ్ళీ వచ్చింది. ఓ, ఇక్కడ అలవాటు పడిన రాజభోగాలు, ఆస్తులు, విలాసాలు అక్కడ నీ ఇంట్లో దొరకలేదా? ఇలా వచ్చావు? లేక ఆ ఇల్లు నచ్చక మళ్ళీ ఈ ఇంట్లోనే తిష్టేద్దామని వచ్చావా? లోపల ప్రశాంతమైన మనసున్న వాళ్ళకి ఎక్కడున్నా ప్రశాంతంగానే ఉంటుంది. రాజభోగం కోసం ఆరాటపడే మనస్తత్వం మీదేమో, నాది కాదు, నాది కాదు, నాది కాదు. అయినా మీరొక విషయం మర్చిపోతున్నారు చిత్రావతి గారు. మీరు పాదం మోపిన ఈ స్థలం, మీరు నిలబడిన ఈ ఇల్లు, ఈ ఇంట్లో మీరు తీసుకునే గాలి, ఇదంతా నాది.
పవర్ ఆఫ్ అటార్నీ ఇంకా నా పేరు మీదే ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ ఇంటికి సంబంధించిన ప్రతి హక్కు, సర్వాధికారాలు లీగల్గా నా చేతుల్లోనే ఉన్నాయి. ఈ ఆస్తి మొత్తం నాది అయినప్పుడు నేనెందుకొచ్చాను అని నిలదీసే హక్కు, క్వశ్చన్ చేసే అధికారం ఈ ఇంట్లో మీకు కాదు కదా, ఈ ఇంట్లో ఎవరికీ లేదు. అయినా ప్రతి చిన్న విషయానికి మధ్యలోకి ఈ ఆస్తి టాపిక్ తీసుకొచ్చి నన్ను రెచ్చగొడతావెందుకు? నా ఆస్తులన్నీ మీకే ఇచ్చేస్తానని నేనప్పుడే చెప్పాను కదా. నా దృష్టిలో ఆస్తుల కంటే నా పిల్లల భవిష్యత్తే ముఖ్యం. అసలిప్పుడు నేనొచ్చిన పని వేరే ఉంది. ఏంటివన్నీ? మీకోసమే స్పెషల్గా తెప్పించాను. ఇవన్నీ పెద్ద పెద్ద బ్రాండ్లే. మీకేది ఇష్టమో, ఏది కావాలో తీసుకుని ఓపెన్ చేసుకోండి. మీకు బాగా అలవాటున్నట్టుంది కదా, మీకు బాగా అలవాటున్నట్టుంది కదా, మీకు బాగా అలవాటున్నట్టుంది కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా, బార్ అనుకున్నావా? అదే నేను అడుగుతున్నాను. ఇదేమైనా ఇల్లు అనుకున్నారా, బార్ అనుకున్నారా? ఇదేమైనా ఇల్లు అనుకున్నారా, బార్ అనుకున్నారా? ఇదేమైనా ఇల్లు అనుకున్నారా, బార్ అనుకున్నారా? ధర్మతేజ గారు నా బిడ్డలకి తల్లి కావాలి, వాళ్ళ జీవితాల్ని నిలబెట్టాలని తాపత్రయపడుతూ నన్ను అడిగినప్పుడు నేను ఒక్క క్షణం ఆలోచించాను. ఆ తర్వాత ఈ పిల్లల భవిష్యత్తు కోసం అని ఒప్పుకుని నా జీవితాన్ని వదిలేసి వీళ్ల కోసం ఈ ఇంట్లో అడుగు పెట్టాను. అప్పుడు వీళ్ళు ఎలా ఉండేవారు, ఏ స్థితిలో ఉండేవారో మీకు తెలుసా? అప్పుడు వాళ్ళ అలవాట్లు ఎలా ఉండేవో మీకు తెలుసా? ఈరోజు మీరు వాళ్ళ కన్న తల్లిగా వచ్చి వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. అదే ఆ రోజుల్లో ఒక్కరోజైనా మీరొచ్చుంటే ఈ తల్లి ప్రేమ నాకు వద్దు అని మీరు పారిపోయేవారు. ఏంటి నువ్వు తల్లిలా నటించడానికొచ్చావు? ఏదో సొంత తల్లిలాగా మాట్లాడుతున్నావు. అసలు నీకేం అధికారం ఉంది? నాకేం అధికారం ఉందా? ధర్మతేజ్ గారు, ఈ రాణమ్మే మీ అమ్మ అని వీళ్ళకి పరిచయం చేయగానే వీళ్ళమ్మ అని నన్నొచ్చే హత్తుకోలేదు. అమ్మగా కాదు కదా, ఒక మనిషిగా కూడా చూడలేదు. కృష్ణ అయితే నన్ను మెడబట్టి బయటికి గెంటేశాడు. కార్తీకని డ్రగ్ అడిక్షన్ నుంచి మాన్పించడానికి ఒక యుద్ధమే చెయ్యాల్సొచ్చింది. కావేరిది మరో రకం సమస్య. తల్లికి దూరమై తల్లి ప్రేమ, తోడబుట్టిన వాళ్ల ఆదరణ లేక పిచ్చిదైపోయింది. అటువంటి తనకి నేను తల్లిగా మారి తనని మామూలు మనిషిని చేశాను. ఇదంతా నేను కన్న తల్లిని కాకపోయినా ఒక తల్లినై చేశాను. వీళ్ళు నా పిల్లలు అనుకోకపోతే నేనలా చేసుండేదాన్నే కాదు, వీళ్ళు మారేవాళ్లు కాదు. అలా పిల్లల్ని నయానో భయానో నా మంచితనంతో, తల్లి ప్రేమను పెంచి ఎంతో కష్టపడి వాళ్ళని ఈరోజు పద్ధతిగా, సంస్కారంగా ఉండేలా మార్చుకున్నాను. అలాంటిది ఇప్పుడు మీరు కృష్ణ చేతికి మందు బాటిల్ ఇవ్వడం ఏంటి? తాగమని చెప్పడం ఏంటండి? తాగమని చెప్పడం ఏంటండి? తాగమని చెప్పడం ఏంటండి? కృష్ణని మళ్ళీ తన పాత అలవాట్లలోకి, ఆ చెడలవాట్లోకి నెట్టేయాలని చూడడం ఏంటి?
ఏంటి నాకే క్లాసులు పీకుతున్నావు? అయినా నా పిల్లలు, నా కుటుంబం, నా ఇష్టం. నీకేం బాధ? నీకేం బాధ? నీకేం బాధ? అయినా వీళ్ళ అలవాట్లన్నీ మార్చేశానని ఇలా గొప్పలు చెప్పుకుంటున్నావేంటి? కానీ నిజానికి వీళ్లలో ఉండాల్సిన లోక జ్ఞానాన్ని పూర్తిగా పోగొట్టావు. మగాడన్నవాడు బయట తిరుగుతాడు, 4 అలవాట్లుంటాయి. దాంట్లో తప్పేంటంట? ఏది లోకజ్ఞానం అంటున్నారు? బయటికెళ్ళి లేనిపోని చెడు స్నేహాలు చేసి అలవాట్లు నేర్చుకోవడం లోకజ్ఞానమా? పనికి మళ్ళ స్నేహితుల్ని పోగేసుకుని వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకోవడం లోకజ్ఞానమా? ఇప్పుడు కృష్ణ పూర్తిగా మారిపోయాడు. తన మనసులో అమ్మ అన్న ప్రేమ చాలా గట్టిగా నాటుకుపోయింది. అమ్మ అనే ఒకే ఒక్క పదం కోసం కృష్ణ తనని తాను మార్చుకున్నాడు. ఇప్పుడు మీరు మందు బాటిల్ ఇచ్చారు, తాగాడా? తాగడు, నాకు తెలుసు. కృష్ణకి నా మీద కోపం ఉండొచ్చు, కానీ అమ్మ స్థానం మీద కోపం లేదు. అమ్మ అనే పదం మీద తనకున్న గౌరవం ఎప్పటికీ తగ్గదు. అందుకే తాగడు, తాగలేడు. ఇప్పుడు మీరు వాళ్ళ కన్న తల్లిగా వచ్చారు. హాయిగా పిల్లలతో ఆనందంగా గడపండి. అంతేగాని మీరు సృష్టించిన మోడర్న్ లైఫ్ని, మీరనుకుంటున్న లోక జ్ఞానాన్ని ఈ పిల్లల్లోకి మళ్ళీ తీసుకురావాలని చూడొద్దు. అర్థమైందా? ఏయ్, నా గురించి నువ్వు తెలియకుండా మాట్లాడుతున్నావు. నాలో ఇంకో చిత్రావతి ఉంది. ఆ చిత్రావతిని బయటికి తీసుకురావద్దు. తీసుకురండి, తీసుకురండి. ఎందుకీ నటన? ఎందుకీ డ్రామాలు? మీరు మీ విశ్వరూపాన్ని బయటకు తీసుకురండి. అప్పుడే కదా మాకు కూడా మీ గురించి పూర్తిగా అర్థమయ్యేది. మీరు ఎన్ని వేషాలు వేసినా, ఊసర వెల్లిలా ఎన్ని రంగులు మార్చినా, నేను మార్చిన నా పిల్లల్ని మీరు మళ్ళీ ఆ పాత జీవితంలోకి తీసుకు వెళ్ళలేరు, వాళ్ళని మార్చలేరు. మీరు ఈ పిల్లలకి జన్మనిచ్చిన తల్లి అయి ఉండొచ్చు, కానీ మీరు రాకముందు అమ్మ అంటే ఎలా ఉంటుందో అనురాగం చూపించి ఎన్నో విలువల్ని నేర్పించి పెంచింది నేను. ఇలాంటి ప్రయత్నాలు మీరు ఎన్ని చేసినా వాళ్ళు మారరు, అది గుర్తుపెట్టుకోండి. కృష్ణ, ఈ తల్లి మీద ఈ రాణమ్మ మీద మీకు కోపం ఉండొచ్చు, కానీ అమ్మ అనే పదానికి, ఆ స్థానానికి మీరిచ్చిన గౌరవానికి చాలా థ్యాంక్స్. ఏంటి ప్రియా, నువ్వేనా ఈ ఇంటి గూఢచారివి? ఈ ఇంట్లో ఏం జరిగినా ప్రతి విషయాన్ని తీసుకెళ్లి మీ మేనత్తకి చేరేస్తున్నావా? అసలు మన కుటుంబ వ్యవహారాలు మన మధ్యనే ఉండాలి, కానీ ఏదో ఆవిడ మీ మేనత్త అయినంత మాత్రాన అన్ని విషయాలు చెప్పేస్తావా? చూడు,
నీకిదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఇలాంటి పనులు చేశావో మళ్ళీ ఈ ఇంట్లో నువ్వుండవు. నీ అత్తలాగే నువ్వు కూడా ఈ ఇంట్లో నుంచి బయటికి పోవాల్సిందే. జాగ్రత్త. హలో చిత్రావతి గారు, నేను వెళ్ళగానే మీరిలాంటి పని చేస్తారే అని నాకు తెలుసు. ప్రియ ఏమి గూఢాచారి కాదు, రా ఏజెంట్ అంతకన్నా కాదు. ఈ ఇల్లు ఈ ఇంట్లో వాళ్ళు పాడైపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి తనేం పరాయి మనిషి కాదు, ఈ ఇంటి కోడలు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇంట్లో నా తర్వాత అంతటి స్థానం దక్కించుకున్నది ప్రియా. మీకంతగా పెత్తనం చేయాలి అని అనుకుంటే ఒక అత్తగా హుందాగా పెత్తనం చేయండి. అంతే తప్ప కొమ్ములు మొలిచిన అత్తలా ప్రియ మీద మీ ప్రతాపాలు చూపించకండి. ఈ రాణమ్మ అది కూడా చూస్తూ ఊరుకోదు. చూడండి చిత్రావతి గారు, ఈ ఇల్లు యావదాస్తి ఇంకా నా పేరు మీదే ఉంది. ఈ ఇంటికి గాని ఈ ఇంట్లో ఉన్న నా మనుషులకు గాని ఏ ఒక్క చిన్న తేడా జరిగినా నేను మళ్ళీ ఈ ఇంట్లోకొచ్చి కూర్చోవడానికి నాకు ఒక్క క్షణం కూడా పట్టదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళకి ఒక మంచి తల్లిలా ఉండడానికి ట్రై చేయండి. వస్తాను. రాణమ్మా, నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను. నువ్వు వార్నింగులు కూడా చాలా గట్టిగానే ఇస్తావన్నమాట. కానీ ఇలాంటి ఛాలెంజ్లు తీసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. నీకు తెలియదు కదా, వీళ్ళు నీ బిడ్డలే రాణమ్మా. డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ మార్చింది నేనే. నువ్వు వీళ్ళని మంచి మనుషులుగా మార్చానని గర్వపడుతున్నావు కదా, కానీ వీళ్ళని నా దారిలోకి, ఆ పాత వ్యసనాల వైపు ఎలా తిప్పుకుంటానో చూడు. ఒక్కొక్కరిని తిరిగి వాళ్ల వ్యసనాలకి బానిసల్ని చేసి యథాస్థితికి తీసుకొస్తాను. ఒక్కొక్కరు కొట్టుకు చచ్చేలా చేస్తాను. నీకు నీ బిడ్డల్ని ఎప్పటికీ కాకుండా చేస్తాను. అలా చెయ్యకపోతే నా పేరు చిత్రావతే కాదు, నాకే వార్నింగ్ ఇస్తావా? చూద్దాం ఎవరిది పై చెయ్యి అవుతుందో చూద్దాం. ఈ పిల్లలు రాణమ్మగారి కడుపున పుట్టలేదు. నాకైతే ఆ రాణమ్మగారే ఈ పిల్లలకి నిజమైన తల్లిలా అనిపిస్తుంది. థ్యాంక్ యూ కావేరి. మన మధ్య ఉన్న గొడవల కారణంగా రావేమో అనుకున్నాను. నేనేం నీతో పర్సనల్గా కబుర్లు చెప్పుకోవడానికి రాలేదు కళ్యాణ్. ప్రొఫెషనల్గా నా హెల్ప్ ఏదో కావాలని మెసేజ్ చేశావు కదా, అదేంటో చెప్పు. నేను కూడా నీతో పర్సనల్ విషయాలు మాట్లాడడానికి నిన్ను ఇక్కడికి పిలవలేదు కావేరి. నువ్వు చదువుకున్న క్రిమినల్ సైకాలజీని కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా, ప్రొఫెషనల్గా ఇప్పుడు నీ సబ్జెక్ట్ నాలెడ్జ్ నాకు చాలా అవసరమై ఇక్కడికి రమ్మన్నాను. నా సబ్జెక్ట్ నాలెడ్జా నీకవసరమా? అవసరం కావేరి. ఈ మధ్య సంచలనం సృష్టించిన ఆ రేపిస్ట్ సూరి మర్డర్ గురించి న్యూస్లో చూసే ఉంటావు కదా. అవును చూశాను. ఒక న్యూస్ ఛానల్లో పాము కాటు వల్ల చనిపోయాడు అని చెప్తున్నారు. ఇంకో న్యూస్ ఛానల్లో ఎవరో మర్డర్ చేశారని చెప్తున్నారు. ఇంతకది మర్డరా లేదంటే? ఇది ఖచ్చితంగా మర్డర్ కావేరి. మర్డర్ చేసింది ఒక అమ్మాయి. అదే అమ్మాయి ఇంకొక వ్యక్తి కళ్ళు పోవడానికి కారణమయ్యి మాకొక లీడ్ ఇచ్చింది. ఏంటి ఆ లీడ్?
ఒక టాటూ. నువ్వు క్రిమినల్ సైకాలజీ చదివావు కదా, నాకు చిన్న క్లారిటీ ఇవ్వు. చూడు. ఈ టాటూ ఉన్న అమ్మాయే మర్డర్ చేసిందా కళ్యాణ్? షీఈ్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డరర్ కావేరి. ఈ టాటూ మా అక్క కార్తీక కాలు మీదుంది. ఏంటి కావేరి, ఏం మాట్లాడుతున్నావు? కార్తీక కాలు మీద ఇలాంటి టాటూనా? అవును కళ్యాణ్. అంటే ఈ మర్డర్ చేసింది కార్తీకనా?